అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బంగారం వెండి ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. ఆషాఢ మాసంలో పసిడి ధరలు తగ్గుతాయనుకున్న వినియోగదారుల అంచనాలను తలకిందులు చేస్తూ ఆకాశాన్ని అంటాయి. పసిడి ధర ఒక్కరోజే 2,000కు పైగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేట్ 1,49,600 రూపాయలకు చేరింది. వెండి ధరలు కూడా కొండెక్కాయి, బంగారంతో పోటీపడి పెరిగాయి. కిలో వెండి ధర కూడా ఇవాళ పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ 2,32,000 రూపాయలకు చేరింది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పైకి వెళ్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో అనూహ్య మార్పులు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్తో గోల్డ్ రేట్స్ మళ్లీ పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆనందంలో ఉండగా సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిణామాలను గమనిస్తే రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మరింత పైకి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పసిడి ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవలి కాలంలో గోల్డ్కు 1,40,000 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లభించింది. తాజాగా గోల్డ్ రేట్ 1,50,000 మార్క్ను మళ్లీ క్రాస్ చేసింది. దీంతో రాబోయే కాలంలో గోల్డ్ పైకి వెళ్లొచ్చనే అంచనాలు పెరిగిపోయాయి. మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనాల ప్రకారం గోల్డ్ ట్రెండ్ ప్రస్తుతం స్ట్రాంగ్గా ఉంది. ఒక్కసారి 1,50,000 మార్క్ను క్రాస్ చేస్తే అక్కడి నుంచి కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ప్రస్తుతం చైనా, భారత్, టర్కీ లాంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు గోల్డ్పై మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.